కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు సార్ కేసీఆర్ జగిత్యాల సభ వల్ల జనాలకి మీ అందరికీ ఇప్పుడు కోవిడ్ టైం గుర్తుందా మీకు? నేను అప్పుడు డాక్టర్ అన్నప్పుడు నేను బిజీగా ప్రాక్టీస్ చేస్తా ఉన్నాను. కోవిడ్ టైంలో మానసికంగా ప్రజలు దెబ్బతిన్నారు ఆ రోజు. మరి వాళ్ళకి ధైర్యం చెప్పడానికి ఎవరు? కేసీఆర్ గారు ఒక రోజు టీవీలో వచ్చి మాట్లాడితే ప్రజలందరూ మళ్ళీ ప్రాణం లేచి వచ్చి ధైర్యం వచ్చేది. అది ఇవాళ కేసీఆర్ గారు మీటింగ్. 2.5 సంవత్సరాలు కేసీఆర్ గారు వాళ్ళకి అవకాశం ఇచ్చినారు. పరిపాలించండి రా వెదవల్లారా మంచిగా అని చెప్పేసి వాళ్ళకి పరిపాలన చేత కాలే. కేసీఆర్ గారు ఇవాళ ఎందుకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు? రాష్ట్రం నిరాశలో ఉంది. రాష్ట్ర ప్రజలందరూ నిరాశలో ఉన్నారు. ఇవాళ ధైర్యం ఎవరు? కేసీఆర్ గారు. ఇవాళ సభ అదే కేసీఆర్ గారిది. వాళ్ళ గురించి మాట్లాడము, వాళ్ళ రాజకీయ నాయకుల గురించి మాట్లాడడం కేసీఆర్ గారు చేయరు. కేసీఆర్ గారు చాలా పెద్ద మనిషి. కేసీఆర్ గారు తెలంగాణ సాధించిన పెద్ద నాయకుడు కాబట్టి ప్రజలకు అవసరాలు, ప్రజలకు నేను ఉన్నా మీకోసము, కొండంత ధైర్యంతో ఉండండి. మళ్ళీ మన బీఆర్ఎస్ రాబోతా ఉంది 100కు 100%. నేను మీ అందరినీ ప్రాణాలు పెట్టని మిమ్మల్ని కాపాడుకుంటా అని చెప్పే మెసేజే కేసీఆర్ గారు ఇవ్వబోతా ఉన్నారు ఇవాళ. దాని ద్వారా 100కు 100% ప్రజలందరికీ కూడా మళ్ళీ ఒక ధైర్యం రాబోతా ఉంది. కేసీఆర్ గారు మాట్లాడటం వల్ల ఇప్పుడు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, మహిళలు ఎదుర్కొన్న సమస్యలు, నిరుద్యోగులు ఎదుర్కొన్న సమస్యలు ఉన్నాయంటారు. ఏమైనా పరిష్కారం అయ్యే అవకాశం? మీరు 2-3 చెప్పారు వర్గాలు. నేను అన్ని 2-3 అనట్లేదు. అన్ని వర్గాలు ఇవాళ కష్టంగా ఉంది. రాష్ట్రమే దౌర్భాగ్యమైన పరిస్థితి తీసుకెళ్ళినాడు ఇవాళ రేవంత్ రెడ్డి గారు. అందరికి సమస్యలు. ఇవాళ ఉదాహరణ కేసీఆర్ గారు మీటింగ్ పెట్టినారు. కనీసం ఒక ఎకరానికి రైతు బంధు అయినా వేస్తున్నాడు. కనీసం ఎకరానికి రైతు బంధు అయినా ఇస్తా ఉన్నాడు. ఇట్లా ఇంకా కేసీఆర్ గారు మాడిన తర్వాత ఇంకో 2 పనులు రేపు చేస్తాడు. కనీసం బుద్ధి వచ్చి కొన్ని 2-3 పనులు చేస్తాడు. తప్పకుండా కేసీఆర్ గారు మాట్లాడితే రాష్ట్రం కాదు మొత్తం దేశం వింటది. ఈ చిల్లర రాజకీయాలు చేసి కేసీఆర్ గారు మీటింగ్ టైంలో మేము మీటింగ్ పెడతామంటే ప్రజలు వాళ్ళని చూసి నవ్వుకుంటా ఉన్నారు. ఈరోజు మొక్కజొన్న రైతులు చాలా తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలు లేవు, ఒకటి ఒకటి లేదు. అటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఇటువంటి మీటింగ్లు ఎప్పుడు 6 నెలలకు ఒకసారి పెట్టుకోవడం, ప్రజల పక్షాన్ని ఎందుకు పోరాటం? కేసీఆర్ గారు ఎలాంటి నాయకుడు అంటే తనకి తెలంగాణ ఇంపార్టెంట్, రాజకీయాలు కాదు. కేసీఆర్ గారు ఏంటి, పరిపాలన వాళ్ళ టైం ఇవ్వాలి మనం అని చెప్పి 2.5 సంవత్సరాలు ఇచ్చారు. దానికి సేమ్ టైంలో మేము పోరాటాలు చేస్తూనే ఉన్నాం. ఉదాహరణకి ఇప్పుడు మొక్కజొన్న రైతుల గురించి మీరు చూసినారు, అసెంబ్లీలో కానీ బయట కానీ మేము బ్రహ్మాండంగా పోరాటం చేస్తాం. కాబట్టి కనీసం ఇవన్నీ కొనుగోలు కేంద్రాలు మండలానికి ఒకటే ఓపెన్ చేసినారు ఇవాళ. మేము కానీ పోరాడి ఉండకపోతే కనీసం అది కూడా దిక్కుండేది కాదు. సో 100కు 100% మేము ప్రజల పక్షాన్ని నిల్చుంటూనే వాళ్ళకి సమర్థవంతంగా పరిపాలించే అవకాశం ఇచ్చినాం రాజకీయాలు చేయకుండా. కానీ వాళ్ళకి ఆ సమర్థత లేదు, అసమర్థులు కాబట్టి వాళ్ళకి అది లేదు. కాబట్టి ఇప్పుడు కేసీఆర్ గారు బయటకు వచ్చి ప్రజలకు, ఎందుకంటే ప్రజలు నిరాశలో ఉన్నారు, ఆ నిరాశ నుంచి ప్రజల్ని బయటికి తీయాలంటే కేసీఆర్ గారు ముందు వచ్చినారు. అందుకొరకే వాళ్ళు వచ్చి కేసీఆర్ గారు అందరికీ ధైర్యం ఇవ్వబోతా ఉన్నారు.